ఓపిక లెక్క బయటికి వచ్చి రికార్డ్ చేయాల్సి వచ్చింది. తిన్నా ఈ మాటగా మాట, ఏదో మనం సౌత్ ఇండియన్ అని కాదు, కానీ ద కైండ్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్ ఈజ్ రియలీ ది బెస్ట్. ఐ ట్రావెల్డ్ అట్లీస్ట్ 10 countries, లిల్ మోర్ దాన్ దట్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. బట్ మనలాంటి ఫుడ్ దొరకడము చాలా కష్టం, చాలా అన్హెల్దీ. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఇప్పుడు ఫుడ్ గురించి లెక్చర్ ఇస్తాను అన్నారు. బ్యాడ్ క్యాలరీస్ అబౌట్ 1300-1400, 1 pizza and 1 garlic bread. And that too there was an option to pick up a cinnamon bread. దాంట్లో మళ్ళీ సినమన్, షుగర్, దాన్ని మెల్ట్ చేసి ఏదో పనికి మాలిన చెత్తంతా చేసి, all these things are really bad, and that is why America is so bad with obesity. Number 3 in the world. Number 2 is Mexico, their neighbor. Anyhow, Indians, please don't walk the same road. Don't get carried away with fancy foods. పిజ్జాలు, బర్గర్లు అని ఫ్యాన్సీ ఫుడ్లో దరిద్రం ఏమి ఉండదు. రెస్ట్ ఈజ్ యువర్ కాల్ బాయ్స్. యూ కెన్ స్టిల్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇటు సోది ఎందుకని స్క్రోల్ చేసేయచ్చు. బాయ్. ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటంటే, ఇక్కడ ఉండే మన ఇండియన్ బ్రదర్స్, సబ్ కాంటినెంట్ ఇండియన్, అందరికంటే ఎక్కువ ఒబేసిటీలో మనోళ్ళే ఉన్నారు. నేను చూసినంత వరకు ఇప్పటి వరకు అమెరికా బాగా దిట్టంగా తయారయ్యారు. వై ట్రయింగ్ టు బీ సంబడి ఎల్స్. ఇంకో ఫన్నీయెస్ట్ పార్ట్ చెప్పనా, యాక్చువల్లీ ఫన్నీ కాదు కానీ ఇట్స్ ఐరనీ ఏంటంటే, ఇంత ఫుడ్ ఇట్స్ జస్ట్ $20. ఇదే నేను సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే $50 అవుతుంది. నార్మల్ రైస్, బిర్యానీ లాంటివి తింటే $50-60 అవుతుంది. డూ ద మ్యాథ్ అండ్ టెల్ మీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్.